నిన్న ఈవినింగ్ మా పిల్లల కోసం అయితే చికెన్ పాప్కార్న్ చేసేయండి. అసలు క్రిస్పీగా భలే వచ్చింది. నేనైతే ఒక 1/2 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. ఇందులో బోన్స్, బోన్లెస్ 2 ఉన్నాయి. టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్, కొంచెం మిరియాల పొడి, అలాగే 1½ టేబుల్ స్పూన్ వరకు అయితే కారం, కొంచెం గార్లిక్ పౌడర్, అలాగే ఆనియన్ పౌడర్ వేసుకోవాలి. ఇవి మనకి సూపర్ మార్కెట్స్‌లో ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా ఉంటున్నాయి. తర్వాత కొంచెం వెనిగరు, డార్క్ సోయా సాస్, కొంచెం ఇటాలియన్ సీజనింగ్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అయితే ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని తీసుకొని వెళ్ళి 2 అవర్స్ మాత్రం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. అప్పుడే జ్యూసీగా ఉంటుంది చికెన్. పైన కోటింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు నిండా అయితే మైదా పిండి, ఒక 1/2 కప్పు కార్న్ ఫ్లోర్, కొంచెం కారం, అలాగే టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్, మళ్ళీ మిక్స్డ్ హెర్బ్స్ ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో మనం చికెన్ పెట్టుకునేటప్పుడు కూలింగ్ వాటర్ కూడా కావాలి మనకి. కాబట్టి ఖచ్చితంగా కూలింగ్ వాటర్ ఉంటేనే ఈ రెసిపీ చాలా పర్ఫెక్ట్‌గా అయితే వస్తది. మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే ఫస్ట్ మనం మిక్స్ చేసిన మైదా పిండి, కార్న్ ఫ్లోర్ మిక్చర్లో అయితే కలిపేసుకొని దీన్ని మళ్ళీ వాటర్లో ముంచుకొని అలా 2-3 టైమ్స్ ఈ స్టెప్ని రిపీట్గా చేసుకోవాలి. ఈ కూలింగ్ వాటర్ తడికి అయితే పైన పిండి చాలా బాగా పట్టుకుంటుంది. అలాగే ఆయిల్లో వేస్తే కూడా క్రిస్పీగా అయితే తయారవుతుంది. నేనైతే అన్ని పీసెస్ని అయితే చేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇలాగా అన్ని మనం రెడీ చేసుకున్న తర్వాత వెంటనే ఆయిల్లో వేయకుండా కాసేపు పక్కన పెట్టామనుకోండి, తడి కొంచెం లాక్కొని అయితే పైన పిండి పిండిగా లేకుండా అయితే వస్తుంది. తర్వాత బాగా హీట్ అయిన ఆయిల్లో అయితే ఇవన్నీ 1 by 1 వేసుకొని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాం అనుకోండి, చికెన్ పాప్కార్న్ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి చేసుకునేటప్పుడు స్టెప్స్ అన్ని కరెక్ట్గా ఫాలో అయ్యామనుకోండి, ఇంకా బయట నుంచి కొనే పని లేకుండా ఈజీగా మన ఇంట్లోనే చికెన్ పాప్కార్న్ అయితే రెడీ చేసుకోవచ్చు. మా పిల్లలకి అయితే భలే నచ్చింది. చేస్తున్నంతసేపు పొయ్యి దగ్గరే నిలబడి అయితే లాగిచ్చేసారు. చాలా బాగున్నాయి. ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.